ఇవాళ నేను చేయబోయే సెకండ్ ఆసమ్ రెసిపీ వచ్చేసి కొంచెం ట్విస్ట్ చేశానండి. మహారాష్ట్రలో చెప్పాను కదా చాలా స్వీట్ తింటారు. సో నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి శ్రీఖండ్. నేను చెప్పాను కదా అన్ని రెసిపీస్ నేర్చుకొని నా షెఫ్ ట్విస్ట్ నేను ఇస్తాననేసి. సో ఇవాళటి రెసిపీ ట్విస్ట్ ఏంటంటే హనీ అండ్ నట్ శ్రీఖండ్. మీరు శ్రీఖండ్ అని వినే ఉంటారు. నేను దాంట్లో హనీ వేసేసి హనీ అండ్ నట్ శ్రీఖండ్ తయారు చేస్తున్నాను. అయితే మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. హనీ అండ్ నట్ శ్రీఖండ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చక్కగా నోట్ చేసుకోండి. చిక్కని పెరుగు, కుంకుమ పువ్వు, తేనె, నట్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదండి హనీ అండ్ నట్ శ్రీఖండ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో టైం వేస్ట్ చేయకుండా హనీ అండ్ నట్ శ్రీఖండ్ తయారు చేద్దాం. వడాపావ్ తిన్నాక నాకు ఏదైనా స్వీట్ తినాలని ఉంది, అందుకోసమే ఇది ప్లాన్ చేసేసాను. చాలా సింపుల్ రెసిపీ అండి, వెరీ లెస్ టైం కన్జ్యూమింగ్. ముందుగా ఏం చేయాలంటే ఒక బట్ట ఇలా జల్లెడలో అరేంజ్ చేయాలి. చేసేసి పెరుగుని దీంట్లో వేసేయాలి. చిక్కని పెరుగు, ఇంట్లోనే పెరుగు తయారు చేసుకోవాలండి, బయట తెలియదు ఎన్ని కెమికల్స్ వేస్తారో. సో అన్నీ హోమ్ మేడ్ తయారు చేసుకుంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. సో దీంట్లో నుంచి నీళ్ళు తీసేయాలి. చూసారా, మీరు 3-4 అవర్స్ ఇలా కట్టి పెట్టేస్తే మొత్తం వాటర్ వెళ్ళిపోయి చిక్క పడిపోతుంది. సో ఇలా టై చేసి కిచెన్లో నల్ల దగ్గర ఇలా టై చేసి పెట్టేస్తే సరిపోతుంది. సో చూసారా వాటర్ అంతా వచ్చేస్తుంది. సో మీకోసం నేను ఆల్రెడీ నైట్లో చేసి పెట్టానండి. సో చిక్కని పెరుగుని ఉప్పేసి ఒక బొల్లేద్దాం. వేస్టేజ్ చేయకూడదండి, మొత్తం తీద్దాం. చాలా మంచి రెసిపీ, చాలా ప్రోటీన్ రెసిపీ, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు ఇట్లాంటివి చేసి ఇస్తూ ఉండండి, ఇది ఐస్ క్రీమ్ టేస్ట్ లెక్క ఉంటుంది. చూసారా చిక్కని పెరుగు చక్కగా విస్క్ చేసుకోవాలి, క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు. చూసారా, ఇప్పుడు దీంట్లో తేనె వేయాలి. ఇది ఫారెస్ట్ హనీ యూజ్ చేస్తున్నాను. కూర్గ్ వెళ్ళినప్పుడు నేను హనీ కొన్నాను. మీరు కూడా ఎప్పుడన్నా బెంగళూరు దిక్కు వెళ్ళినప్పుడు కూర్గ్ తప్పక వెళ్ళండి. చాలా మంచి సిటీ, మంచి హిల్ స్టేషన్, మంచి వెదర్ ఉంటుంది. ప్లస్ రెగ్యులర్ వెకేషన్స్ తీసుకుంటే మనకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది, వర్క్ ఇంకా చేసుకునే ఎనర్జీ వస్తుంది. ప్లస్ పిల్లల్ని ఇంకా చక్కగా మనము ప్రతి సిటీలో వెళ్ళి అక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ని తీసుకొచ్చి ఇన్నోవేటివ్ రెసిపీస్ ట్రై చేసుకోవచ్చు. సో తేనె కలిపేశాను. నెక్స్ట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసిన విషయమే, నా మోస్ట్ ఫేవరెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కుంకుమ పువ్వు. నా కిచెన్లో కుంకుమ పువ్వు లేదంటే నాకు నడవదు. సో కుంకుమ పువ్వు వేసి చక్కగా కలపాలి. సో కుంకుమ పువ్వు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, కలర్ వస్తుంది. ఫుడ్ కలర్స్ని అవాయిడ్ చేయండి, న్యాచురల్గా కలర్ వచ్చే ఏజెంట్స్ని యూస్ చేస్తే మంచిది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి నట్స్. నాకు నట్స్ అంటే చాలా ఇష్టము. ఇవాళ నేను కిష్మిష్లు, కాజు, మన ఇష్టం అండి, చాప్ చేసుకోవాలంటే చాప్ చేసుకోవచ్చు. హ్యాండ్మేడ్ రెసిపీ కాబట్టి అన్నీ హ్యాండ్మేడ్. బాదాం కట్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి, డైరెక్ట్ వేసేద్దాం. సో కిష్మిష్, బాదాం, కాజు అన్నీ వేసేసాము. వేసి మళ్ళొక్కసారి కలుపుకోవాలి. వావ్, సో చక్కగా కలిపేసాము. ఈ తయారు చేసుకున్న హనీ నట్ శ్రీఖండ్ని చక్కని బౌల్స్లో వేద్దాం. టాపింగ్ కోసం కుంకుమ పువ్వు వేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా నట్స్ కూడా వేసుకోవచ్చు. ఒక బాదం టాపింగ్ చేద్దాం. నాకు కిష్మిష్ కూడా చాలా ఇష్టం కాబట్టి నాకు నట్స్ అంటే చాలా ఇష్టం. సాధారణంగా పిల్లలకి నట్స్ ఇస్తే తినరు, కానీ మీరు ఇట్లాంటి మంచి టేస్టీ ఇన్నోవేటివ్ రెసిపీస్ ఇస్తే తినేస్తారు.
నా దగ్గర వచ్చే మదర్స్ చెప్తూ ఉంటారు, పిల్లల కోసం ఏదైనా నేర్పియండి, పిల్లల కోసం రెసిపీస్ చూపెట్టండి. సో వన్ ఆఫ్ మై ఫ్యాన్ రిక్వెస్టెడ్ మీకి పిల్లల కోసం ఏదైనా సమ్మర్ స్పెషల్ డిషెస్ మీరు చేయండి. సో కాబట్టి ఈ రెసిపీ స్పెషల్గా పిల్లల కోసం ప్లాన్ చేశాను. ఈ తయారు చేసుకున్న హనీ అండ్ నట్ శ్రీఖండ్ని 2 to 3 hours ఫ్రిడ్జ్లో పెట్టి చిల్గా సర్వ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, అంతే, ఫ్రూట్ అండ్ నట్ శ్రీఖండ్ రెడీ. సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఇవాళ మహారాష్ట్రన్ స్పెషల్ ఎపిసోడ్లో 2 అమేజింగ్ రెసిపీస్. ఫస్ట్ రెసిపీ వచ్చేసి వడాపావ్, సెకండ్ రెసిపీ వచ్చేసి హనీ అండ్ నట్ శ్రీఖండ్. అయితే మీరు కూడా ఈ 2 అమేజింగ్ మహారాష్ట్రన్ డిషెస్ని తప్పక ట్రై చేయండి. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాను. టిల్ దెన్, దిస్ ఇస్ షెఫ్ రుచిక శర్మ సైనింగ్ అవుట్. బాయ్.